అయితే మనకి ఈ ఇప్పుడు మాట్లాడుకున్న ఇమిగ్రేషన్ దాంట్లోనే గ్రీన్ కార్డు కాన్సెప్ట్ ఒకటి బర్త్ రేట్ సిటిజన్షిప్ ఈ రెండు కూడా డిస్కస్ చేసుకుందాం. ఇదేంటంటే గ్రీన్ కార్డు కోసము ఆల్రెడీ తెలుసు కదా, మనం ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చేది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు ఒకటి ఉంటుంది. తర్వాత హై వేరిటీ స్కిల్డ్ కేటగిరీ కింద పోయిన వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూ పోయేటోళ్ళు అది కంటిన్యూషన్ అయిపోయి తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చేది ఉంటుంది. లేకపోతే అమెరికన్ సిటిజన్ని పెళ్లి చేసుకునేది ఉంటే స్పౌసల్ ప్రోగ్రామ్ కింద అదొకటి వస్తుంది. అదంటే అక్కడ ఒకవేళ అమెరికన్ సిటిజన్ వైఫ్ అయ్యిందంటేనో హస్బెండ్ అయితే ఈ హస్బెండ్కి గ్రీన్ కార్డు వస్తుంది. ఒకవేళ అమెరికన్ సిటిజన్ అక్కడ తను మేల్ పర్సన్ అయ్యిందంటే ఎవరైతే వైఫ్ ఉంటుందో ఆ వైఫ్కి వస్తుంది. ఇది ఫ్యామిలీ బేస్డ్ కింద వస్తుంది. తర్వాత ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్ ఉండేది ఉండదంటే అక్కడ పిల్లలు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ ఇమ్మీడియట్ రిలేటివ్ కింద పిల్లలు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి. ఒకవేళ పేరెంట్స్ ఉండేదంటే ఇమ్మీడియట్ రిలేటివ్ కేటగిరీ కింద పిల్లలకు వస్తుంది. ఆల్రెడీ పిల్లలు అక్కడ ఉండేది ఉండదంటే ఇమ్మీడియట్ రిలేటివ్ కింద పేరెంట్స్కి వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు వస్తుంది అన్నట్టు. డిస్టెంట్ రిలేటివ్స్ కేటగిరీ కింద కూడా వస్తాయి. ఇవన్నీ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ కింద వస్తుంది అన్నట్టు. అయితే దీంట్లో కూడా ఎక్కువ వరకు బెనిఫిట్ పొందింది ఎవరు అంటే మన ఇండియన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇండియన్ కమ్యూనిటీ ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఎస్పెషల్లీ మనం బీయింగ్ తెలుగు వాళ్ళం కాబట్టి మనకి తెలుగు వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ చాలా వరకు తీసుకుంటుందంటే పంజాబ్ తర్వాత తెలంగాణ ఏపీ పీపుల్ ఎక్కువ ఉంటారు. గుజరాత్ గుజూస్ ఈ 4 కేటగిరీస్ ఎక్కువ ఉంటారు అన్నట్టు యూఎస్లో ఇమిగ్రేషన్ తీసుకున్న వాళ్ళు, కెనడాలో కూడా. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ పాలసీస్ వల్ల ఏమవుతుందంటే లేటెస్ట్ పాలసీస్ వల్ల ఈ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్స్కి వీటికి కొంచెం ఇబ్బంది కలిగేది ఉంది. కంట్రీ స్పెసిఫిక్ క్యాప్ అని ఉంటుంది. అంటే సంవత్సరానికి కొంతమందికి మాత్రమే ఇమిగ్రేషన్ ఇచ్చేది. అంటే మనం గ్రీన్ కార్డుకి స్టేటస్ అంటే వాళ్ళకి సిటిజన్షిప్ మారే పరిస్థితి ఉంటుంది. ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆర్డినెన్స్ వల్ల దానివల్ల స్క్రూటినీ ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. స్క్రూటినీ పెరగడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళు ఎవరెవరు ఏంటి ఎక్కడ వచ్చిండు, వాళ్ళ ఫస్ట్ ఆరిజిన్ ఏంటి, వీళ్ళు ఏ వీసా మీద వచ్చిండు, కన్వర్ట్ అయ్యిండు, తర్వాత ఏమేమి ఉన్నాయి, వీళ్ళవి ఏమైనా పెండింగ్ కేసు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ట్రాఫిక్ ఇష్యూస్లో ఉన్నాయి, చలాన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇట్లాంటి అవి ఇవి అన్ని రకాల స్క్రూటినీ ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఆల్రెడీ ఇంతకుముందు పోయిన వాళ్ళలో ఏముంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ H1 వీసా మీద ఉండొచ్చు, లేదా హస్బెండ్ H1 వీసా మీద ఉండొచ్చు, లేదా ఓన్లీ వైఫ్ H1 మీద ఉండొచ్చు. వీళ్ళకి అక్కడ ఆల్రెడీ పిల్లలు పుట్టుంటారు. ఆ పిల్లలు ఇప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ స్టడీ చేస్తున్నారు అనుకుందాం. అయితే వాళ్ళకి బై బర్త్ సిటిజన్షిప్ వచ్చింది. ఇప్పుడు సిటిజన్షిప్ వల్ల వచ్చేటువంటి అంటే బర్త్ రైట్ని తీసేస్తున్నారు ట్రంప్ అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పేరెంట్స్కి సిటిజన్షిప్ రాకపోవచ్చు. వాళ్ళ స్టేటస్ ఏముంటుంది, H1 వీసా ఉంటుంది. పిల్లల స్టేటస్ ఏముంది, సిటిజన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా జాబ్ రాకపోతే ఏమవుతుంది, ఈ పేరెంట్స్ అనే వాళ్ళకి ఇండియాకి రావాల్సి వచ్చేస్తుంది, బ్యాక్ టు ది కంట్రీ. అప్పుడు ఏమవుతారు, పిల్లలు ఏమవుతారు, అమెరికన్ సిటిజన్గా మిగిలిపోతారు. సో అంటే పిల్లలకి పేరెంట్స్కి సపరేషన్ వస్తుంది అన్నట్టు. అక్కడ పేరెంట్స్కి చాయిస్ ఏముంటుంది, ఒకటి పిల్లల్ని అక్కడ వదిలేసుకొని పిల్లల్ని చదివించుకోవడం ఒకటి, లేకపోతే ఆ పిల్లల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసుకొని ఇండియాకి రావడం అన్నది ఒకటి. ఇండియాకి వచ్చేస్తే ఏమవుతారు, వీళ్ళు అమెరికన్ సిటిజన్సే ఉంటారు కానీ ఇండియాలో చదువుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఏదైతే కలలు కంటారో అంటే పిల్లలు మాకు ఫారిన్ కంట్రీస్ పోవాలి, అక్కడ పోవాలి, అమెరికన్ ఎడ్యుకేషన్ రావాలన్నారో ఆ బేసిక్ మోటో మీద పోయారు చూసారా, అది డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడ. లేదు పేరెంట్స్ అక్కడ వదిలేద్దామని పిల్లల్ని అక్కడ వదిలేద్దాం అనుకుందాం, పేరెంట్స్ ఇండియాకి వచ్చారు అనుకుందాం. అగైన్ సిచ్యువేషన్ ఏమవుతుంది, సో పేరెంట్స్ ఒక దగ్గర ఉన్నారు, పిల్లలు ఒక దగ్గర ఉన్నారు. పిల్లలు వాళ్ళు అక్కడ చదువుకుంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ ఉండేది ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఫాదర్ మదర్ రిలేషన్స్ విత్ కిడ్స్ కానివ్వండి, లేకపోతే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో, ఆ బంధుత్వం ఏదైతే ఉంటుందో అవన్నీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఇంపాక్ట్ ఉంది జనరల్ పాపులేషన్ ఉంటుంది. స్పెసిఫిక్గా మనకి ఇండియన్స్కి ఈ మదర్ ఫాదరు పిల్లలు ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఈ సోషల్ కొహెజన్ అనేది జరిగేది ఆస్కారం ఎక్కువ ఉంది. అమెరికాకి చాలామంది ఏం చేస్తారంటే టూరిస్ట్ వీసా మీద వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటారు. వీళ్ళు 5th 6th మంత్ 7th మంత్ 8th మంత్ ఉంటే లాస్ట్ జెస్టేషన్ పీరియడ్లో వాళ్ళకి లాస్ట్ ట్రైమిస్టర్లో ఉండేవాళ్ళు, అంటే 3 నెలలు ఇంకా 3 నెలల్లో ఏదో టైంలో డెలివరీ అవుతుంది అనుకుంటే వాళ్ళని లాస్ట్ ట్రైమిస్టర్ అంటాము. ఆ లాస్ట్ ట్రైమినిస్టర్లు ఉండేవాళ్ళు అమెరికా వెళ్తూ ఉంటారు టూరిస్ట్ వీసా మీద, దేని మీద వెళ్తారు అనుకుందాం. జనరల్గా మనకి వీసా మీద పోయిన వాళ్ళకి 180 days అక్కడ పీరియడ్ ఉంటుంది వెళ్ళడానికి. వీళ్ళు ట్రైమిస్టర్ అంటే 390 రోజులకు ఉందాం, అంటే 90 + 90 180 రోజులు టైం ఉంది గ్యాప్. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోయి అంటే 30 రోజులు 90 రోజులు అయిపోయిన తర్వాత అక్కడే డెలివరీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆ పుట్టిన పిల్లలకి బై బర్త్ సిటిజన్షిప్ వస్తుంది ఈ రోజు వరకు. దాన్ని బర్త్ రేట్ సిటిజన్షిప్ అంటారు. ఏదైనా జనరల్గా ఇక్కడ మనకి ఈవెన్ ఫ్లైట్లో కూడా అయినప్పుడు ఇక్కడ ల్యాండింగ్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీలో డెలివరీ జరిగితే ఏదైతే కంట్రీలో ల్యాండింగ్ అవుతుందో ఆ కంట్రీ కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని చూస్తారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కొంతమంది ఏమో ఆ ఫ్లైట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీ వాళ్ళు ఆఫర్లు ఇస్తూ ఉంటారు, అట్లా జరుగుతాయి. బట్ యూఎస్లో ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఉంది, అంటే అక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ సిటిజన్ అనేసి ఉంది ఇప్పటి వరకు.
ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్గా స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వీసా ఏదైనా వీసా మీద పోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కేవలము డెలివరీ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ డెలివరీ చేసుకుని ఆ పిల్లలకి సిటిజన్షిప్ తెచ్చుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు అడల్ట్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇమిగ్రేట్ అవుదామని ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఈ చట్టం ద్వారా ఇప్పుడు ఏదైతే తీసుకొస్తున్నారో ట్రంప్, దానివల్ల దీనికి బ్రేక్ పడుతున్నట్టు. అంటే దీని బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 8th మంత్ 9th మంత్లో ఉన్న వాళ్ళు ఈ రూల్ ఇంప్లిమెంట్ అయ్యే లోపలే సిజేరియన్ సెక్షన్ చేయించుకొని మరి పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అంత డెస్పరేషన్లో ఉందన్నట్టు. అంటే అమెరికన్ సిటిజన్షిప్ కావాలి మా పిల్లలకి అని చెప్పి అంత డెస్పరేషన్లో ఉంది. అంత డెస్పరేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఎట్లా ఆలోచిస్తుంది అంటే వీళ్ళందరూ మా దగ్గరికి ఇల్లీగల్గా రావాలనే చూస్తున్నారు, మా దగ్గర ఉండాలని చూస్తున్నారు అనేసి. అంటే ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ ఆఫ్ దట్ కంట్రీ ఇది ఆలోచించుకునేదంటే ఇదంతా బర్డనే. తెలుసు కదా, మనం పోయింది ఏంటి, ఒక జాబ్ వీసా మీద పోయినాం. పోయి ఏం చేస్తున్నాము, మన పిల్లలు అక్కడ కంటున్నాం, కానీ ఏం చేస్తున్నాము, వాళ్ళని సిటిజన్స్ అని చెప్తున్నాం. అంటే నువ్వు ఏదో దేశం నుంచి వచ్చి వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశంలో పిల్లలు కానీ వాళ్ళ అమెరికన్ సిస్టంలో అమెరికన్ బర్డెన్ చేస్తున్నాం. అంటే వాళ్ళ వ్యవస్థ మీద బర్డెన్ చేస్తున్నాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన పిల్లలు పుడితే అక్కడ అమెరికన్ సిటిజన్ అయితే బాగుంటుందని మన పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అమెరికన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటుందంటే మాకున్న సిటిజన్ కాకుండా ఎవడో మా దగ్గరకు వచ్చి మా దగ్గర కనేసి మా దగ్గర పిల్లలు కనేసి ఆ పిల్లలు సిటిజన్షిప్ తీసుకొచ్చి మా హాస్పిటల్లో ఖర్చులు పెట్టించి మా గవర్నమెంట్ ఖర్చులు పెట్టించి నువ్వు సిటిజన్షిప్ తీసుకోబోతున్నావు కదా, అదే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నదంటే. సో ఈ విషయంలోనే ఆయన ఏం చేశారంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేశారు అన్నట్టు. ఇది కోర్టులో లీగల్గా స్క్రూటినీ జరుగుతుంది. కోర్టు ప్రస్తుతానికి అయితే హోల్డ్ పెట్టింది. ఫర్దర్గా అది ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే అమెరికాలో ఉన్నారో అంటే టెంపరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికైడ్ అని ఎస్ఎన్ఏపీ అని ఉంటుంది. మెడికైడ్ అంటే మనకు హాస్పిటల్స్లో తక్కువ శాలరీ ఉండే వాళ్ళకి, లేకపోతే శాలరీ లేకుండా జాబ్ పోయి ఖాళీగా ఉండి ఉంటారు, వాళ్ళు సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. సో మెడికైడ్ ప్రోగ్రామ్ కింద ఏమవుతుంది, మనకి ఎక్కడైతే ఇక్కడ మనకి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఆరోగ్యశ్రీ ఎట్లయితే ఉంటాయో అక్కడ కూడా మెడికైడ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ మెడికైడ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు ఈ మన లో ఇన్కమ్ గ్రూప్లో ఉండేటోళ్ళు లేదా నో ఇన్కమ్ గ్రూప్లో ఉండేటోళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ యూఎస్లో వాళ్ళు ఈ మెడికైడ్ ప్రోగ్రామ్ తీసుకోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దేనికి అంటారా, ఏమవుతుందంటే వీళ్ళు ఒకసారి ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకొని గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళు తీసుకున్నారు ట్రీట్మెంటు, ఇది వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నట్టు. వీళ్ళు సో టైంలో హాస్పిటల్లో గవర్నమెంట్ మనీ మీద డిపెండ్ అయ్యారు అని చెప్పేసి అని. వన్స్ మీరు గవర్నమెంట్ మనీ మీద డిపెండ్ అయిందంటే అంటే మీరు అమెరికన్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయినట్టు. అమెరికన్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుందంటే మీకు సిటిజన్షిప్ ఇచ్చడం వల్ల మళ్ళీ మీరు అమెరికన్ గవర్నమెంట్కి అమెరికన్ ఎకానమీకి బర్డెనే కదా, మళ్ళీ ఖర్చు పెరుగుతుంది కదా గవర్నమెంట్కి. ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్ అయినావు నువ్వు, నీ మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు సిటిజన్ అవుతున్నావు అంటే మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఈ సిస్టంలో నా పేరు కనపడుతుందని చెప్పేసరికి నిజంగా ఎమర్జెన్సీ ఉన్నా కూడా కొంతమంది హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ పేరు ఫ్యూచర్ అప్లికేషన్స్లో రిఫ్లెక్ట్ అవుతుందేమో అని ఒక భయం ఉండింది. తర్వాత స్నాప్ ప్రోగ్రామ్ అని సప్లిమెంటరీ న్యూట్రిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎస్ఎన్ఏపీ ఉంటుంది. అంటే మనకి ఎవరైతే ఫుడ్ వాళ్ళకంటే ఎవరికైతే జీతం లేదు, ఎవరైతే డబ్బులు లేదు, తక్కువ శాలరీస్ ఉన్నాయో వాళ్ళకి న్యూట్రిషన్ హెల్త్ ఉండాలని చెప్పేసి అని ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది అన్నట్టు అక్కడ గవర్నమెంట్. అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అది న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. వాళ్ళకి వీలున్న చోటనేమో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ఫుడ్ స్టాంప్స్ అని ఇస్తారు అన్నట్టు. కొంత వర్త్ ఆఫ్ ఎగ్జాంపుల్ $100 స్టాంప్స్ ఇచ్చారు అనుకుందాం. ఆ $100 స్టాంప్ ఇస్తే ఒక $5 స్టాంప్ తీసుకొని మెక్డొనాల్డ్స్కో, కేఎఫ్సీకో, డామినోస్కో వెళ్ళి ఈ స్టాంపు పేపర్ ఇస్తే కరెన్సీ లాగానే అది ఇస్తే అంతకు ఈక్వలెంట్గా వాళ్ళు పిజ్జానో, బర్గరో, లేకపోతే కేఎఫ్సీ, వింగ్సో ఏదో ఒకటి ఇస్తారు అన్నట్టు. అగైన్ మనకి ఏంటంటే ఎక్కడైతే మనకి వైట్ రేషన్ కార్డులకు మనకి మన గవర్నమెంట్లో గోధుమ పిండో లేకపోతే బియ్యమో లేదా అదో ఏదో ఇస్తూ ఉన్నారో సేమ్ అట్లాంటి ప్రోగ్రామే అక్కడ కూడా ఉంది అన్నట్టు, ఎస్ఎన్ఈపీ ప్రోగ్రామ్ కింద. అక్కడ కూడా ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే తక్కువ శాలరీస్లో ఉంటారో, లేకపోతే ఆల్రెడీ జాబ్ పోయి ఖాళీగా ఉండి వాళ్ళ చేతిలో డబ్బులు లేకుండా ఉంటారో వాళ్ళు ఎస్ఎన్ఏపీకి ఎలిజిబుల్ ఉంటారు యాక్చువల్గా యాజ్ పర్ రూల్ అయితే. మనకి ఇక్కడ కూడా వాళ్ళకి ఏం లేని వాళ్ళకి తెల్ల కార్డు ఉంది కదా, బిలో పవర్టీ లైన్ ఉన్నది, యాజ్ పర్ రూల్ అయితే రావాలి. కానీ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయరు కదంటే ఇక్కడ మనకి ఈ క్యాస్ట్ పరంగానో లేకపోతే సోషల్ స్టేటస్ లేకపోతే పక్కన ఏమైనా అనుకుంటారేమో అని మనం ఎట్లయితే ఉంటామో సేమ్ అదే పరిస్థితుల్లో అక్కడ కూడా ఉంటుంది అన్నట్టు. అక్కడ లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఎస్ఎన్ఏపీ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసుకోకపోవడం వల్ల, మనమో ఎన్రోల్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా భయపడతారు. సో అక్కడ ఒక ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చూపించుకోకుండా సఫర్ అవుతూ ఉంటారు, అదొక ప్రాబ్లము. ఈ ఎస్ఎన్ఏపీలో రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అసలు ఫుడ్డే ఉండదు. అక్కడ ఏమవుతుంది, ఇంకా మనకి న్యూట్రిషన్ అనేది పోతుంది. న్యూట్రిషన్ పోవడం అంటే మనిషి బలహీనం అవుతారు అన్నట్టు. ఈ 2 ప్రోగ్రాంలలో ఎన్రోల్ చేసుకోకపోవడానికి బ్యాక్గ్రౌండ్ కారణం ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు మా పేరు రిఫ్లెక్ట్ అవుతుందేమో, అమెరికన్ ఎకానమీ మేము డిపెండ్ అయినామని చెప్పి కనపడుతుందేమో, ఆ కనపడడం వల్ల మాకు రేపు గ్రీన్ కార్డ్ రాదేమో అని ఒక భయం వల్ల.
అంటే ఒక దీనమైన వ్యవస్థలో ఉంటారన్నట్టు. నన్ను అడిగితే ఈ ఇబ్బంది పడిన దానికన్నా భారతదేశంకి వచ్చేసి ఏదో చిన్న పని చేసుకోవడం ఒక బెటరు. లేకపోతే అక్కడే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఒక మంచి జాబ్ లేకపోతే పెద్ద హై స్కిల్డ్ జాబ్లోకి పోవడము, ఇవన్నీ ఆ ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయంటే దానివల్ల బ్యాక్గ్రౌండ్ జరిగే ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ వస్తాయి అన్నట్టు.